అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో కేసీఆర్ మాస్టర్ ప్లాన్లు చూసి, కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యూహం చూసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో ఆలోచనలో పడ్డాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో మనం కొంత డెప్త్గా డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మన వీడియోలు రోజు ఫాలో అవుతూ ఉన్నారు. దాదాపు నాట్ సబ్స్క్రైబ్డ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళే 86% మంది జనాలు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు కేవలం 13%. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కు మద్దతు ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు మద్దతు ఇస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది, ఇంకా గట్టిగా నేను వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. సో మొత్తానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు. యశోద హాస్పిటల్లో జాయిన్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అందరూ కలవనికి పోయినారు. సో మెయిన్ నాయకులు, కీలకమైనటువంటి వ్యక్తులు కేసీఆర్ గారిని చూడడానికి పోయినారు అందరూ అనుకొని. పోయినప్పుడు కేసీఆర్ డైరెక్ట్ యశోద హాస్పిటల్లోనే ఒక మీటింగ్ పెట్టిండు, కీలకమైనటువంటి మీటింగ్. దాదాపు 3 గంటల పాటు ఆ చర్చ నడిచిందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. అసలు ఆ చర్చలో ఏం జరిగింది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు ఏం చెప్పిండు, యశోద హాస్పిటల్లో ఏకంగా మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంది. వాస్తవానికి చూడ్డానికి వేయరు. చూడ్డానికి పోయినప్పుడు కేసీఆర్ కూడా ఆయన ఉండొచ్చు, ఆయన బెడ్ మీదనే ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు, బాగానే ఉండొచ్చు. కానీ డైరెక్ట్ బెడ్ నుండి దిగి బయటకు వచ్చి ఒక చిన్న క్యాబిన్లో, అంటే ఒక చిన్న రూమ్లో ఒక మీటింగ్ పెట్టే కార్యక్రమం చేసిండు. ఈ విజువల్స్ చాలా క్లియర్ కట్గా మీకు కనబడుతుంది. చాలామంది హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు. కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు, కొంతమంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్తో పాటు ఉన్నటువంటి ఆ అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి, బాల్కా సుమన్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, ఇట్లా అనేక మంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వీళ్ళందరూ ఉన్నారు. యశోద హాస్పిటల్లోనే కేసీఆర్ ఏకంగా మీటింగ్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. వాస్తవానికి కేసీఆర్ నందీనగర్ ఇంట్లో ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో రోజు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. సో ఇతర కాన్స్టిట్యున్సీల నుండి చాలామంది లీడర్లు కేసీఆర్ని కలవనికి పోతా ఉన్నారు. కేసీఆర్ కలుస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, దిశానిర్దేశం చేస్తున్నాడు. సో మనం రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏ విధంగా ముందుకు పోవాలి, సర్పంచ్ సీట్లు రావాలంటే ఏం చేయాలి, జెడ్పీటీసీలో గెలవాలంటే ఏం చేయాలి, ఎంపీటీసీ ఎన్నికల పరిస్థితి ఏంది, లేకపోతే రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల పరిస్థితి ఏంది, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పరిస్థితి ఏంది, సో మనం తెలంగాణ రాష్ట్రంలో 2028 ఎన్నికల్లో ఎట్లా అధికారంలోకి రావాలి, మన బీఆర్ఎస్ పార్టీని ఎట్లా మనం పైకి లేపుకోవాలి అనేది సో పిన్ టు పిన్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతోటి ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దాదాపు 1 నెల క్రితం కేసీఆర్ని కలవాలంటే ఎర్రబల్లి ఫామ్ హౌస్కు పోయేది. సో కొంతమంది పోయేది, కొంతమంది పోకపోయేది. కానీ ఇప్పుడు ఎర్రబల్లి ఫామ్ హౌస్ ఖాళీ చేసి కేసీఆర్ డైరెక్ట్ ఆయనే నందీనగర్ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి. సో నందీనగర్కి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఫ్రీగా పోయి కేసీఆర్తో కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఫ్రీగా కేసీఆర్తో మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, మంచిగా కేసీఆర్తో ముచ్చటించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. తర్వాత కేసీఆర్ పిన్ టు పిన్ వాళ్ళకి ఏం చెప్పాలో అవన్నీ కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్కు ఆరోగ్యం బాగాలేదు, ఇక కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు, సభలు కూడా పెట్టాడు. ఆల్రెడీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు నందీనగర్ ఇంట్లోనే ఒక మాట చెప్పిండట, మనం భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాం, ఆ సభ ఖమ్మంలో పెడదాం, లేకపోతే నల్గొండలో పెడదాం, లేకపోతే కరీంనగర్లో అయినా పెడదాం, కానీ ఖమ్మం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది ఒక చర్చ. సో రైతులకు సంబంధించినటువంటి సభ, దాదాపు 10 లక్షల మంది రైతులు, ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులను తీసుకురావాలి, ఖమ్మం జిల్లాలో పెద్ద సభ ఏర్పాటు చేద్దాం, 10 లక్షల మందితో ఒక సభ పెడదాం, ఆ సభలో రైతులకు జరిగినటువంటి అన్యాయం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసినటువంటి మోసాల గురించి మనం మాట్లాడదాం, చెప్దాం అనేది కేసీఆర్ ప్రీ ప్లాన్డ్ అట. వరంగల్లో సభ పెట్టినప్పుడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్కి దాదాపు 10 నుండి 12 లక్షల మంది వచ్చారు, ఫుల్ సక్సెస్ అయింది సభ, మామూలు సక్సెస్ కాదు. కేసీఆర్ సభ చూసి రేవంత్ రెడ్డి షాక్ అయిందట. కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు చూసి రేవంత్ రెడ్డి పరిశాన్ అయింది అనేది కొంత వినబడినటువంటి చర్చ. కేసీఆర్ మాట్లాడుతుంటే గంట సేపు రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ మంత్రులతో కలిసి టీవీ చూసిందట. ఇది కూడా పెద్ద చర్చ నడిచింది. సో తర్వాత రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర నుండి బయటకు వచ్చి ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకరు, సీతక్క, వాళ్ళు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గ్రీన్ మ్యాట్లు పెట్టిండు, కేసీఆర్ విఎఫ్ఎక్స్ అంటే ఎడిటింగ్ చేయించిండు, మొత్తం కింద గ్రీన్ మ్యాట్లో పబ్లిక్ని పెట్టిండు, సెటప్ చేసిండు, ఆ సభ మొత్తం అట్టర్ ఫ్లాప్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ చెప్పిండు. కానీ రియాలిటీ చూస్తే మామూలు జనం కాదు, ఇసుకెత్తే రాలనంత జనం వచ్చారు, చాలా మంది వచ్చారు. ఒక జనం ఎక్కువ కనబడ్డది, మొత్తం సముద్రం లెక్క కనబడ్డది కేసీఆర్కి సంబంధించినటువంటి సభ. అదే తరహాలో కేసీఆర్ ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఒక సభ పెట్టబోతున్నాడు. ఎందుకంటే రైతులు మొత్తం కూడా ఎక్కువ శాతం రూరల్ ప్రాంతాలలో ఉంటారు, అంటే పల్లెటూర్లలో కదా రైతులు ఉండేది, సిటీలో అయితే ఉండరు కదా.
సో సిటీలో ఉన్న కూడా ఎక్కువ వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. పెద్ద పెద్ద జాబర్స్ కూడా వాళ్ళకి వ్యవసాయం ఇష్టం ఉంటే వాళ్ళు వీకెండ్లో ఇంటికి పోయి వ్యవసాయం కూడా చేసుకుంటారు. కాబట్టి రైతులు 1 కోటి మంది ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి 1 కోటి మంది రైతుల ఓట్లు ఇంపార్టెంటే కదా. కాబట్టి ఒక 10 లక్షల మందితో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసేటటువంటి అన్యాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సభ పెట్టబోతున్నాడు అనేది పెద్ద చర్చ నడిచింది. తర్వాత కేసీఆర్కు ఆరోగ్యం బాగాలేదు, యశోద హాస్పిటల్కి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలామంది ఇక కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేదు, సభ పెట్టే అవకాశం ఉండదు కావచ్చు, ఇక సభ పెట్టలేడేమో అని చెప్పి చాలామంది అనుకున్నారు అనేది ఒక చర్చ. కానీ సీన్ కట్ చేస్తే కేసీఆర్ యశోద హాస్పిటల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతోటి భేటీ అయిండు, మాట్లాడిండు. ఇక్కడే పెద్ద షాక్. చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ షాక్ అయ్యారట. వామో ఇదెక్కడి కథ, కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండదు అనుకున్నాం, కానీ కేసీఆర్ చూస్తే యాక్టివ్గా ఉన్నాడు. ఫీవర్ అనుకుర్రు, తర్వాత సలిజ్వరం అన్నారు, జలుబు అన్నారు, దగ్గన్నారు, నడవనికి వస్తలేదు అన్నారు, కాళ్ళ నొప్పులు అన్నారు, ఏదేదో చెప్పిర్రు. మరి కేసీఆర్ డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో ఏకంగా హాస్పిటల్లోనే మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో జరిగింది ఏందట అంటే రైతుల పరిస్థితి ఏంది, రైతులకు సరైనటువంటి క్రమంలో యూరియా అందుతుందా, రైతులు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారా పాజిటివ్గా ఉన్నారా, బీఆర్ఎస్ పైన రైతుల ఒపీనియన్ ఏంది, మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతుల సమస్యలు ఏంది, రైతుల గురించి ఇప్పుడు సభ పెడితే పరిస్థితి ఏంది అని చెప్పి పిన్ టు పిన్ అడిగే ప్రయత్నం చేసిన అనేది ఒక చర్చ. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కూడా కేసీఆర్తో చెప్పినారు, సార్ మనం సభ పెట్టాల్సిందే, రైతులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, సో అధికార పార్టీ ఎమ్మెల్యే పైన ఉన్నటువంటి వ్యతిరేకత, అధికార పార్టీ ఎమ్మెల్యేలను తిడుతూ మా దగ్గరకు వస్తూ ఉన్నారు, మంచో చెడో మీరు ఉన్నప్పుడే మంచిగుండే సార్, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అని చెప్పి మమ్మల్ని అంటా ఉన్నారు రైతులు, మాకు బాధ అనిపిస్తూ ఉంది, నియోజకవర్గాలలో మేము తిరుగుతూ ఉంటే రైతులు మీరుంటుంటేనే బాగుంటే, కేసీఆర్ ఉంటేనే బాగుండే, కాంగ్రెస్ వచ్చింది అనవసరంగా గెలిపించినామని రైతులు ఫీల్ అవుతా ఉన్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్కి చెప్పే ప్రయత్నం చేసిరట. కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. అయితే వాస్తవానికి ఇక్కడ కథ ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక సభ పెడుతున్నాడు, అది మహబూబాద్లో ఇక్కడ సభ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ సభ దేని గురించి అంటే 20 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి కాంగ్రెస్ హైకమాండ్ నుండి రాహుల్ గాంధీని తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు. ఇక రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత రేషన్ కార్డుల గురించి చెప్తాడు, తర్వాత రేషన్ బియ్యం గురించి చెప్తాడు, రేవంత్ రెడ్డి అన్నీ చెప్పే అవకాశం ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి సభ కంటే ముందే మనమే సభ పెడితే ఎట్లుంటుంది అనేది కేసీఆర్ వర్షన్. రేవంత్ రెడ్డి సభ తర్వాత కూడా రేవంత్ రెడ్డి అసలు ఏం మాట్లాడతాడో, రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూసి తర్వాత రేవంత్ రెడ్డికి కౌంటర్గా మనం సభ పెడితే బాగుంటుంది అనేది కేసీఆర్ వర్షన్. 2 ప్లానింగ్స్ అట. ఒకటి, రేవంత్ రెడ్డి కంటే ముందు సభ పెడితే పరిస్థితి ఏంది, రేవంత్ రెడ్డి సభ తర్వాత మనం సభ పెడితే పరిస్థితి ఏంది. సో ఈ క్లారిటీలో కేసీఆర్ ఉన్నాడు అనేది ఒక చర్చ. కానీ ఖమ్మంలో సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడు కేసీఆర్. రైతులకు సంబంధించిన వ్యవహారంలో రైతు సమస్యలపైన, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన, రైతులు పడుతున్నటువంటి బాధలపైన, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలపైన, రుణమాఫీ కానివ్వండి, పంట బోనస్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, కౌలు రైతులకు పైసలు కానివ్వండి, తర్వాత సబ్సిడీ కానివ్వండి, చాలా చెప్పినారు. ఇవన్నిటిపైన కేసీఆర్ ప్రధాన ఫోకస్ పెట్టబోతుంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. తర్వాత మహిళల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉండొచ్చు. అన్ని ఇష్యూస్ రైతు సభలో, అన్ని ఇష్యూస్, మహిళలకు 2500 ఇస్తా అని చెప్పింది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం, తర్వాత స్కూటీలు అని చెప్పిండు, సైకిళ్ళు అని చెప్పిండు, మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్పిండు, బతుకమ్మ చీరలు అని చెప్పిండు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం అని చెప్పిండు, అన్నీ చెప్పిండు. ఇవన్నిటి గురించి కేసీఆర్ డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది ఒక చర్చ. ఎందుకంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఊర్లో ఉన్నటువంటి జనాలకి కాంగ్రెస్ ఏం చేస్తుంది ఏందనేది అర్థం కావాలంటే ఈ టైంలో సభ పెడితే జనాలకు అర్థమవుతుంది, జనాలకు తెలుస్తుంది అనేది కేసీఆర్ వర్షన్. 2, ఒకటేమో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉండొచ్చు, కానీ ప్రెస్ మీట్ పెడితే అంత బలంగా జనాల్లోకి పోతుందా పోదా అనేది కొంత ఆలోచనలో ఉన్నారట. 2వది, భారీ బహిరంగ సభ పెడదాం 10 లక్షల మందితోటి, ఆ సభను సక్సెస్ చేసుకోవాలి, తర్వాత మనం గ్రామ పంచాయతీ ఎన్నికలలో గట్టిగా పోవాలి. తర్వాత కేసీఆర్ ఇంకో ఎజెండా ఏంటంటే నేను మాట్లాడే ప్రతి మాట పల్లెటూర్లలో చేరాలి, ప్రతి ఫోన్లో వినబడాలి. అంటే ఏం చేయాలి, ప్రతి ఫోన్లో వినబడాలంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా గట్టిగా పనిచేయాలి, చాలా దృఢంగా పనిచేయాలి. మీరు ఏదైనా చేయండి, సోషల్ మీడియాని చాలా ఫోకస్ పెట్టండి అని చెప్పి కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తూ, మనం ఓడిపోవడానికి గల కారణం కూడా ఇదే సోషల్ మీడియా. ఈరోజు వాస్తవాలు సోషల్ మీడియాలో చూపించే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా నిజాలు తెలంగాణ ప్రజలకు ఫోన్లో పోవాలంటే సోషల్ మీడియాని గట్టిగా వాడండి అని చెప్పి కేసీఆర్ కొంత చెప్పే ప్రయత్నం చేసిన అనేది ఒక పెద్ద చర్చ. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. ఆల్రెడీ కేసీఆర్ మొన్న పెట్టినటువంటి వరంగల్లో భారీ బహిరంగ సభ చూసి రేవంత్ రెడ్డి పరేషాన్ అయిండు, షాక్ అయిండు. మరి ఇప్పుడు 10 లక్షల మందితోటి కేసీఆర్ సభ పెడితే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది అనేది ఒక పెద్ద చర్చ. అందుకే ఈ వీడియో కూడా మీరు చాలా క్లియర్ కట్గా చూడొచ్చు. సో
సో కేసీఆర్కి సంబంధించి యశోద హాస్పిటల్లో కేసీఆర్తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జగదీష్ రెడ్డి, తర్వాత అనేకమైనటువంటి లీడర్లు, బాల్కా సుమన్ కానివ్వండి, లేకపోతే అనేకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు చాలా క్లియర్ కట్గా మీకు యశోద హాస్పిటల్లో కనబడతారు. అందరితో మాట్లాడే ప్రయత్నం చేసిండు, పిన్ టు పిన్ వాళ్ళని అడిగేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. అసలు ఏం జరుగుతూ ఉంది, ఏంది ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా ఉన్నారా, పాజిటివ్గా ఉన్నారా, రేపటి రోజు ఒకవేళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎవరు గెలవబోతా ఉన్నారు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో పరిస్థితి ఏంది అని చెప్పి పిన్ టు పిన్ అడిగిండట. మనం సభ పెడదాం, ఖమ్మంలో సభ పెడదాం, ఆ సభకు 10 లక్షల మంది రైతులను తీసుకొద్దాం, 10 లక్షల మంది రైతులు రావాల్సిందే, 10 లక్షల మంది రైతులకు వాస్తవాలు చెప్దాం, అట్లనే సోషల్ మీడియాలో మన వీడియోలు గట్టిగా ప్రచారం చేద్దాం, పల్లెటూర్లలో కూడా జనాలకు అర్థం కావాలి కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఏం చెప్పిండు, ఇవన్నీ ఇప్పుడు చెప్తాడు. కేసీఆర్ సభ పెట్టినా కూడా ఆయన మాట్లాడతాడు కదా, ఆయన చెప్తాడు కదా సాధారణంగా. కేసీఆర్ చెప్తాడు, ఇక్కడ ఉన్నాడు కేసీఆర్, ఆయన సాధారణంగా చెప్పే అవకాశం ఉండొచ్చు. కేసీఆర్ 3 పాయింట్స్: ఒకటి, మేము బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినాం అనేటటువంటి ఒక అంశం చెప్పొచ్చు. రెండవది, రైతు బంధు టెన్షన్గా 5,000 రూపాయలు మేము ఎకరానికి వేసేది 6 నెలలకు పంటకు 10,000 వేసేదని చెప్పొచ్చు. 2,016 రూపాయలు మేము ఎగ్జాక్ట్లీ అకౌంట్లో మేము పెన్షన్ ఇచ్చేదని చెప్పి ఒక అంశాన్ని చెప్పొచ్చు. కళ్యాణ లక్ష్మి చెక్కుల గురించి చెప్పొచ్చు, దళిత బంధు గురించి చెప్పొచ్చు. ఇవన్నీ కూడా కేసీఆర్ గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఎలక్షన్ కంటే ముందు ఒక సభ పెడదామనే ఆలోచనలో ఉన్నాడు. ఆ సభ ఖమ్మంలో పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఎందుకంటే ఖమ్మం ఎక్కువగా పంట పండించేటటువంటి జిల్లా కాబట్టి సో ఖమ్మంలో పెడితేనే బాగుంటుంది. ఇటు వరంగల్కి సంబంధించిన రైతులను పిలవచ్చు, ఇటు ఆదిలాబాద్ కానివ్వండి, లేకపోతే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖమ్మాన్ని కొంత మిడిల్ పాయింట్ చేస్తూ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళను ఖమ్మంకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలు ఉన్నారు అనేది ఒక చర్చ. రెండవది, కరీంనగర్లో పెడదామనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కరీంనగర్లో పెడితే అన్ని జిల్లాల సర్కిల్ కరీంనగర్ అవుతుంది కాబట్టి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కరీంనగర్కి రావచ్చు అనేది రెండో చర్చ. కానీ ఇప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడు. ఆ సభ సో ఇక్కడ ఈ మీటింగ్ జరిగింది కూడా ఆ సభ గురించి అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. అందుకే కేసీఆర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు దిశానిర్దేశం చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఏది ఏమైనా సో కేసీఆర్ కీలకమైనటువంటి వ్యూహాలతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. యశోద హాస్పిటల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతో మాట్లాడినటువంటి ఆ వీడియో కూడా ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ వీడియోకి గల కారణం, ఆయన మాట్లాడడానికి గల కారణం, సభ పెడదామా వద్దా. కాంగ్రెస్ పార్టీ లీడర్లుగా కేసీఆర్కు జనం వచ్చింది, ఆయన సభ పెట్టాడు, ఆయనతో కాదు అనుకున్నారు. కానీ సో కేసీఆర్ వ్యూహాలలో కేసీఆర్ ఉన్నాడట. అవసరమని కూడా కోర్టు నుండి పర్మిషన్స్ తీసుకొద్దామంటూ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. తర్వాత ఇటు కాంగ్రెస్ వాళ్ళు కూడా కేసీఆర్కు సభ పెట్టడానికి అవకాశం ఇవ్వకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొత్త రేషన్ కార్డులు పంచడానికి రాహుల్ గాంధీని తీసుకొస్తున్నాడు. మహబూబాద్లో ఎక్కడో పెడతా ఉన్నారు సభ. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు పంచుతా ఉన్నారు కాబట్టి మరి కొత్త రేషన్ కార్డులు పంచిన తర్వాత కాంగ్రెస్కి ఏమైనా పాజిటివ్ వస్తుందేమో, ఈ పాజిటివిటీని కేసీఆర్ మళ్ళీ సభ పెట్టి చెడగొడతాడేమో అనేటటువంటి బాధలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి దీన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతారో ఏందో తెలియదు. కానీ కేసీఆర్ సభ పెడితే రేవంత్ రెడ్డి దుకాణం సగం బంద్ కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గతంలో సభ పెట్టినప్పుడు కూడా మస్తుగా చెప్పిండు. ఆయన మాటలు ఎట్లుంటాయో మీకు తెలుసు, ఆయన ఎట్లా మాట్లాడతాడో మీకు తెలుసు. తెలంగాణ యాసలో, పల్లెటూరు భాషలో జనాలకు అర్థమయ్యేటట్టు ఆయన చెప్పాల్సినవి అన్నీ చెప్తాడు. ఎట్లా చెప్తాడంటే మళ్ళా ఒక సామెత ఉంటుంది కదా, కొడతాడు కానీ అవతలని కొట్టినట్టు అర్థం కాదు అన్నట్టు మాట్లాడతాడు కానీ అవతలని తిట్టినట్టు అర్థం కాదు. అట్లా మాట్లాడుతూ ఉంటాడు కేసీఆర్. కాబట్టి ఆయన మాట్లాడడంలో దిట్ట, ఆయన తెలుసు ఏం మాట్లాడాలో, ఎట్లా చెప్పాలో తెలుసు, అవన్నీ తెలుసు. కాబట్టి సో కేసీఆర్ గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందు ఒక స్ట్రాటజీతో ముందుకు పోతా ఉన్నాడు. రైతులను ముఖ్యంగా తన వైపు తిప్పుకోవడానికి అనేకమైనటువంటి వ్యూహాలు పన్నుతా ఉన్నాడు కేసీఆర్. చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ వానాకాలం పంటకు రైతు భరోసా ఎందుకు ఇచ్చారు అనేది కూడా కేసీఆర్ చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి ఒక అంశం ఉంది. రుణమాఫీలో ఎంత స్కాము, రైతు భరోసాలో ఎంత స్కాము, పంట బోనస్ ఎంత స్కాము, వడ్ల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారం, తర్వాత అనేకమైనటువంటి అంశాలలో వీళ్ళు చేసినటువంటి అవకతవకలకు పాల్పడినటువంటి అన్ని అంశాలు కేసీఆర్ చెప్పేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం. తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, వృద్ధులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అన్ని కేసీఆర్ పిన్ టు పిన్ మాట్లాడేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.